హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనం ఇప్పుడు రిటైర్మెంట్ ప్లానింగ్ గురించి చూద్దాం. మన ఛానల్లో రిటైర్మెంట్ ప్లానింగ్ అంటే ఇప్పుడు సపోజ్ ఎవరైతే ఒక 35 ఇయర్స్ పర్సన్ 35,000 వస్తుంది అనుకోండి మంత్లీ. అదే ఫ్యూచర్లో అతనికి ఇదే ఖర్చులకి అంటే ఒక 25 ఇయర్స్ తర్వాత ఇదే 35,000 ఖర్చులు సరిపడే రావాలంటే సో ఇన్ఫ్లేషన్ ప్రకారం 6.5 మన ఇన్ఫ్లేషన్ తీసుకున్నా కూడా ఇప్పుడు 35,000 అయితే అప్పటికి 1 lakh అవసరం పడుతుంది. ఎందుకంటే 6% అంటే మనకు 12 ఇయర్స్ డబుల్ అవుతుంది. 12 ఇయర్స్ తర్వాత 35కి 70 కావాలి. అదే అక్కడ నుంచి 12 ఇయర్స్ అంటే మనకి 1,40,000 కావాలి. సో రిటైర్మెంట్ అయిన తర్వాత మనకి ఎవ్రీ మంత్ పెన్షన్ 1,40,000 వస్తే మనం ఇప్పుడు ఎలా గడుపుతున్నామో అప్పుడు అలా గడుపుతాం. లేదంటే ఎవ్రీ మంత్ షార్ట్ ఆఫ్ మనీ అవుతుంది, మనం మళ్ళీ అప్పులు చేయాల్సి వస్తుంది, లేదంటే పని చేయాల్సి వస్తుంది. రిటైర్మెంట్ తర్వాత కూడా పని చేయాల్సి వస్తుంది. సో అందుకని ఇప్పుడు కూడా మన ఇండియాలో 1 out of 10 అంటే 10 మందిలో ఒకరే హ్యాపీగా రిటైర్ అవుతున్నారు, మిగతా వాళ్ళు ప్లానింగ్ లేక ఇబ్బంది పడుతున్నారు.